హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్. చాలా రోజుల తర్వాత గార్డెన్ వీడియో పెడుతున్నానండి. మళ్ళీ అన్ని వెజిటేబుల్స్, ఆకుకూరలు వస్తున్నాయి. ఈ ఎండల కాలంలో గంగవల్లి కూర అంటే పాయలాకు అంటారు. ఆ ఆకుకూర అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను చూపించేది పెద్ద తోట కూర అండి. అన్ని ఆకుకూరలు కూరగాయలు రావట్లేదు, కానీ ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. చూడండి అసలు ఎంత పెద్దగా, ఎంత లేతగా ఉందో. అసలు బెండకాయలు కొన్ని అయితే ఇప్పుడే ఫ్లవర్ మీద, పూత కాత మీద ఉందండి. మనం ఇప్పుడు ఫర్టిలైజింగ్స్ ఎక్కువ ఇచ్చుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మా వరకు ఆకుకూరలు అయితే చాలా బాగా సరిపోతున్నాయండి. ఇప్పటికి కూడా నేనేం ఆకుకూరలు కొనట్లేదు. అసలు చిన్న చిన్న మొలకలు చూడండి. గంగవాయల కూర ఎంత బాగా వస్తుందో ఆకుకూర. అసలు ఈ సమ్మర్లో మనము ప్లాంట్స్కి అన్నిటికీ మల్చింగ్ చేయాలండి. ఫ్రూట్ ప్లాంట్స్ అట్లాంటివి ఏమైనా పెద్దవి ఉంటే ఆ ఫ్రూట్ ప్లాంట్స్ చుట్టూ మనం చిన్న చిన్న ప్లాంట్స్ పాట్స్ పెట్టేస్తే సరిపోతుంది. 2 పూట్ల మనం వాటరింగ్ చేస్తేనే ఈ సమ్మర్లో మనం ఏ ప్లాంట్స్ అయినా బాగా గ్రో చేయలేదండి. భలే వస్తుంది. ఫెస్ట్ రాదు, ఏం రాదండి. ఇప్పుడైతే ఎంత లేతగా ఉందో చూడండి. అసలు కాడలతో సగా మనము అలానే కూర వండేసుకోవచ్చు. ఎలాగో మామిడికాయ సీజన్ కదండి, మనము మామిడికాయ ఈ గంగవల్లి కూర వేసుకొని చేస్తే సూపర్గా ఉంటుందండి టేస్ట్. అయినా చాలా బాగా ప్లాంట్స్ నాకైతే పర్లేదండి, బాగున్నాయి. మరి మీకు ఎలా ఉన్నాయి చెప్పండి. చూడండి ఎంత లేతగా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా చాలా వచ్చేసిందండి ఆకుకూర అయితే. బాగా లేతగా ఉంది చూడండి. అంత చిన్నగున్నా కూడా అప్పుడే కాయ వచ్చేస్తుంది, ఫ్లవర్ వచ్చేసి. అది మనము ఒక్క చోట పెద్ద చెట్టుని మనం వదిలేసామే అనుకో, ఇంకా మన తోటలో అస్సలు వెళ్ళదండి. అంత మొండి మొక్క. ఆ ఒక్క కొమ్మని, అంత పెద్ద కొమ్మని మనం వదిలేసి దాన్ని సీడ్స్ అలా ఒక్కసారి అలా ఇదిలిచ్చకపోకపోయినా అలా గార్డెన్లో ఉండిందనుకోండి, సీడ్ వచ్చేంత వరకు ఉంచితే మన గార్డెన్లో అస్సలు ఆ మొక్కనే వెళ్ళదండి. ఇది కానీ అటికెల మాడాకు కానీ. ఇప్పుడైతే అటికెల మాడ కొంచెం తక్కువ, ఇదైతే చాలా ఎక్కువ వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మాకు పప్పుకు సరిపోతుంది. ఇంకా గంగవాయల కూరతో ఏమన్నా డిఫరెంట్ రెసిపీస్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నేను కూడా ట్రై చేస్తాను రెసిపీస్. మన ఛానల్లో రెసిపీ వీడియోస్, చిన్న చిన్న బ్లాగ్స్, డ్యాన్స్, షార్ట్ వీడియోస్ అన్నీ పెడుతున్నామండి. అన్నీ చూడండి. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి. పక్కనుందే చూసేసారా, ఇదేంటండి పొనగంటాకు. కంటికి చాలా మంచిది. అసలు ఈ పొనగంటాకు కూడా అంత ప్రూన్ చేసేసానండి. ఎంత బాగా వస్తుందో చూడండి. అందులో కూడా పొనగంటాకులో కూడా నేను సీడే వేయలేదు, అసలు ఏం లేదు. మనం ఎరువు ఇస్తాం కదండి ప్లాంట్స్కి అన్నిటికీ, అప్పుడు ఆ పేడలో ఉంటుంది, వచ్చేస్తుందండి ప్లాంట్ అయితే. ఇది ఎంత బాగా వస్తుందో గంగవాయల కూర అయితే. చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. ఇప్పుడిప్పుడే మట్టికాయ చెట్లు కూడా వస్తున్నాయండి. చూసేసారా, ఇక్కడ కూడా ఉంది. ప్రతి పాట్లో అదే అండి. ఇక్కడ ఒక ఆకుకూర, ఇది కూడా కోసేసుకుందాము. చాలా బాగా వస్తున్నాయండి ఆకుకూరలు అయితే. నాకు టెర్రస్ మీద చాలా రకాలైతే ఉన్నాయి. కింద చూసారా చిన్న చిన్న మొక్కలు, ఏంటో తెలుసా, రెడ్ కలర్ చిన్న ఆకు. ఏందనుకుంటున్నారా, చెట్లు అవే అండి రెడ్ తోటకూర. నేను సీడ్కు వదిలేసాను కదా, అది ఒక ప్లాంట్ అలా ఇదిలిచ్చేసాను అక్కడ. ఇదిలిచ్చినందుకు ఎంత వచ్చిందో చూడండి. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్. చూడండి ఆకుకూరలు అయితే 4 టైప్స్ కోసాము. చాలా బాగా వచ్చేసాయి. ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.